Hey guys, welcome back to my channel. అందరికీ గుడ్ మార్నింగ్. నాకు ఇప్పుడే మార్నింగ్. బాగుపడవురా, ఈ జన్మకి బాగుపడవు. నాకు ఇప్పుడే మార్నింగ్ అయింది. మార్నింగ్ టైం క్లాక్ పని చేయట్లే. నాలాగా ఇంట్లో ఏది పని చేయదు. మార్నింగ్ 10 అవుతుంది. నేను ఇంతకుముందు 9:30 కల్లా లేచాను. మా మమ్మీ పూజ సామాన్లు కడుగుతుంది ఫ్రెండ్స్. మమ్మీ పూజ సామాన్లు కడుగుతుంది, దీపం పెడుతుందంట. పొద్దున్న లేచి లేవంగానే నాకు పని చెప్తుంది ఫ్రెండ్స్. అసలు ఇంట్లో కాలేజ్ ఉన్న అయిపో, ఇంట్లో ఉంటే ఇదే పని చెప్పి పని 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 కష్టజీవిని ఫ్రెండ్స్ నేను. మొత్తం నన్ను ఊడ్చి తొడగమంటుంది ఫ్రెండ్స్. ఇది ఏమన్నా న్యాయమా? సరే, ఎలాగో చెప్పింది, చేయకపోతే చీపిరి బెల్ట్ అన్నీ పడుతుంది కాబట్టి మనం ఊడ్చి తోడ్చేద్దాం. హే గైస్, ఊడ్చి తోడడం అయిపోయింది. మా మమ్మీ చెట్టుకి నీళ్లు కొడుతుంది. నాకన్నా చెట్టునే బాగా చూసుకుంటుంది మమ్మీ. ఇదేం కర్మరా దేవుడా. మమ్మీ ఏదో నాకు డీటాక్స్ డ్రింక్ కల్పించింది. నేను ఇయర్ బక్కగా అయిపోవాలని వేడి వేడి నీళ్ళల్లో అదేదో పొడి కల్పించింది ఫ్రెండ్స్. చూపిస్తే మీకు పొగలు కక్కుతుంది. స్ట్రా పెట్టించింది పొగలు కక్కే దాంట్లో. మినిమం కామన్ సెన్స్ ఉండదు. కప్పు బాగుందా ఫ్రెండ్స్? శిల్పారామంలో కొన్నా కప్పు కొన్నా కానీ వాడట్లేదు ఫ్రెండ్స్ అసలు. ఇది తాగేసి గుడగుడ అని టిఫిన్ చేయాలి ఫ్రెండ్స్. టిఫిన్ అంటే ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. ఈరోజు కూడా మమ్మీ ఇది వీసా పని మీద. సో అందుకనే డైరెక్ట్ మమ్మీ రైస్ పెట్టేసింది, తినేసి బయలుదేరిపోవడమే. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. దరిద్రంగా ఉంది అమ్మా. మమ్మీ డ్రా, మమ్మీ ఇట్రా ఒక్కసారి, ఇట్రా ఒక్కసారి నువ్వు తాగి చూడు మమ్మీ. నేను తాగినవే అది. ఒకసారి నువ్వు తాగి చూడు. హనీ కూడా వేసినావు అవన్నీ. తాగి చూడు. ఆల్రెడీ తాగిన నేను. తాగి చూడు, తాగి. బాగుంది కానీ బానే ఉంది, కానీ ఇంకా బాగుండొచ్చు. ఓవర్ యాక్షన్ అట. నేను తాగిననే. నాకు బాలే అది. అమ్మా ఈరోజు ఏంటి వెరైటీస్? మొన్నటిది చికెను, మొన్నటిది మటను. వావ్, కుతకుతలు ఆడుతుంది. ఆడుతోంది కుతకుతలు. వేడి వేడి అన్నం, వేడి వేడి మటను. రెడీ అయిపోయాము, బయటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. మా మమ్మీ చూడండి, మా మమ్మీ రోజు నాకన్నా చెమక్ అని మెరుస్తుంది. ఆటో బుక్ చేశాను, ఇంకా రాలేదు. ఇప్పటికీ 3 ఆటోలు క్యాన్సిల్ చేశారు. లాస్ట్ 3 ఆటోలు క్యాన్సిల్ చేసిన తర్వాత 4వ ఆటో బుక్ అయిందనమాట. బయలుదేరుతున్నాం.
మెట్రోకి వచ్చేసి అప్లికేషన్ సెంటర్ ఎక్కడుందో చూసేసుకొని, యాక్చువల్ ఎల్లుండి ఉంది ఏమంటారు దాన్ని, తమ్ ఇంప్రెషన్ ఎల్లుండి ఉంది. జస్ట్ మేము చూడడానికి వచ్చాము ఎక్కడుందో అని. మళ్ళీ ఎల్లుండి ఐడియా లేకుండా అటు ఇటు తిరిగితే లేట్ అయిపోతుందని సో పక్కనే ఉన్న మాల్కి వచ్చాం, టాకో బెల్కి వచ్చాం. సో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి లంచ్ టైం అవుతుంది. ఎంత 2 అవుతుంది. సో ఏదైనా ఆర్డర్ చేసుకొని తినేసి మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాం. ఏమా ఎక్కడ పెట్టుకోవాలి, నా నెత్తి మీద పెట్టుకోవాలి. సరే కూర్చున్నాం బా అక్కడ. మా మమ్మీకి అస్థెటిక్ ఎట్లా కూర్చోలో తెలియదు టాకో బెల్లో కూడా. సో తిన్నాక మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతాం హాస్టల్కి. మేము ఇట్లా విజిట్ చేసేసి గైస్ ఇంటికి వచ్చేసినాం. తమ్ముడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ వాడికి బ్రేక్ 5 o'clock అంట. ఇప్పుడేమో 3:30 అవుతుంది. ఈ 1.5 hour బయట ఏడ తిరగలేక ఫస్ట్ సరే అని ఇంటికి వచ్చేసాం. నేను 4:30కి అట్లా బయలుదేరి వెళ్ళిపోతా తమ్ముడి దగ్గరికి. కలిసేసి ఇవన్నీ వచ్చేస్తా. అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఏముందో లోపల ఓపెన్ చేద్దాం. ఆగండి, నీకెందుగా సన్స్కూప్ ది బాడీ లోషన్ ఫ్రెండ్స్. తమ్ముడి దగ్గరికి వెళ్తున్నా గాయస్. ఇప్పుడే 4:30 అవుతుంది. 5కి వాడి బ్రేక్. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 20 to 25 minutes పడుతుంది. అక్కడికి వెళ్ళేసి వాడి దగ్గర ఒక గంట సేపు ఉండి ఏమైనా కావాలంటే కొన్ని ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. వచ్చాడు 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 వచ్చాడు. సమోసా పట్టుకొచ్చాడు గైస్. మా తమ్ముడి దగ్గర వచ్చేసా గైస్. మా తమ్ముడిని చూడాలని ఉందా? చూడాలని ఉందా? హాయ్ చెప్పురా. వీడు శ్రీ చైతన్య. ఒకటే వచ్చిందా? ఏంటి రెండు ఆర్డర్ పెట్టు. నాకు ఒకటి, నాకు 2 కావాలి. మమ్మీ ఫస్ట్ ఒకటే ఇవ్వండి, దాని తర్వాత ఇంకొకటి. సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఏం స్నాక్స్ పెట్టిరు? బనానా, సమోసా. ఇలా ముఖం ఏం చూపుతాయి? ఎంత బాగుంది చూడరా నీ ముఖం, చూపి. సో ఇది గైస్, నేను కూడా ఇంటర్ శ్రీ చైతన్యలో చదివాను కానీ ఏం చేయలేకపోయినా. ఇదేం కర్మరా దేవుడా. బయటకు వచ్చాను జిరాక్స్ షాప్కి జిరాక్స్ తీసుకోవడానికి. మా పాత హాస్టల్ దగ్గరకు వచ్చా. మా ఫ్రెండ్స్ కావ్య చూపి ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతేగా. జ్వలిత ఒక్కటే ధైర్యవంతురాలు, మిగతా అందరూ డొల్ల, లోపల ఏం లేదు. హాయ్ గాయ్స్. ఆహా ఫేమస్ అయిపోతుందంట. ఎందుకు మాట్లాడుకుంటుంది మీ ఇద్దరు? చెప్పండి. ఎందుకు చెప్పు. మూవీకి రమ్మంటే రాలేదు. నువ్వెందుకు పోలే? అంతే, అది డబ్బులు లేవు నా దగ్గర, మీరు ఇస్తే కొంచెం పోతాం. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంబిగాడు,
సైకిల్ కి ప్యాచీలు వేస్తాడు అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. నైస్, ఇంటికి వచ్చేసా జిరాక్స్ తీసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెడేక్ ఉంది. కొంచెం ఆయిల్ పెట్టించుకొని మమ్మీతోని. ఓకే తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి 1 2 3 నువ్వు తెరిచినావే దిల్కి చిలక. నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. హాయ్ గాయస్, ఆయిల్ పెట్టేసుకున్నాను. తెలుసు నాకు బట్టతల కనిపిస్తుందని. సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. సో ఆయిల్ పెట్టేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసి పడుకోవడమే. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.